దేవుడే చేసెను దంపతులుగా మిమ్ము. దేవుడే చేసెను దంపతులుగా మిమ్ము. పొందిరి మీరు జ్ఞానవరమును, పొందిరి మీరు జ్ఞానవరమును. చేసిన ప్రతినలు మరువకూడదు, చేసిన ప్రతినలు మరువకూడదు. జీవించండి చల్లగా కలకాలం, జీవించండి చల్లగా కలకాలం. దేవుడే చేసెను దంపతులుగా మిమ్ము. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా. స్వాగతం ఓ తేజ స్వాగతం, స్వాగతం నీ గీత స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతిం చేరగా నవవరుడా స్వాగతం. స్వాగతం ఓ తేజ స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. గోగిరెడ్డి తేజ, దుగ్గింపూడి నిఖిత, ఈ రోజున మనందరం ఇక్కడ గుమికూడి ఉన్నాము. మీరు నూతన కుటుంబాన్ని వివాహము ద్వారా ప్రారంభించబోతున్నారు అంటే మొట్టమొదటిగా ఇది దైవ చిత్తము అని మీరు భావించాలి. మీరిద్దరూ అనుకున్నంత మాత్రమున ఇక్కడ ఈ పెళ్లి జరగటం లేదు. మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నంత మాత్రమున వివాహము దివ్య సంస్కారముగా జరగటం లేదు. ఆదిలోనే భగవంతుడు తన యొక్క చిత్త ప్రకారము మీరిద్దరూ దంపతులుగా ఐక్యమై ఒక నూతన కథోలిక కుటుంబాన్ని మొదలు పెట్టాలని దేవుడు ఆదిలోనే నిర్ణయించాడు. కనుక మొట్టమొదటిగా మీరెందుకు వివాహం ఆడుతున్నారు అనగా దేవుని చిత్తం ప్రకారం ఆయన చిత్తాన్ని నెరవేర్చటం కోసం మేము వివాహ అంతస్తులో ప్రవేశిస్తున్నాము అని మీరు భావించినట్లయితే మీ యొక్క వివాహము కలకల్లాడుతూ ఉంటుంది నిత్యము కూడా. అందుకే ఈ రోజున మేమందరము గురువులము, బంధుమిత్రులము, ఆప్తులము మీ ఇద్దరి కోసం ప్రార్థిస్తూ, వివాహ జీవితం ఎంత కష్టమైనా కూడా, అందుకే తెలుగులో సామెత ఉంది, కాళ్ళకు తడి తగలకుండా సముద్రమునైనా దాటవచ్చేమో కానీ
కళ్ళకు తడి తగలకుండా సంసార సముద్రాన్ని దాటలేము అని. ఆటుపోట్లు వస్తాయి, అపార్థాలు వస్తాయి, కానీ మిమ్ములను పిలిచినటువంటి దేవుడు ఏ విధముగా విశ్వాసపాత్రుడో మీరు కూడా ఒకరినొకరి ఎడల విశ్వాసపాత్రులుగా ఉన్న ఎడల మీ యొక్క ఈ వివాహ బంధం నూరేళ్లు వర్ధిల్లుతుంది. అందుకే పరిశుద్ధమైనటువంటి మనస్సులతో యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం కట్టుకున్నటువంటి తప్పిదములను తలచుకుని ఆ ప్రభువు యొక్క క్షమాపణను మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనను ఆలకింపుము. మానవజాతి సంతానాభివృద్ధి నిమిత్తము గోగిరెడ్డి తేజారెడ్డి, దుగ్గింపూడి నిఖితారెడ్డిల మధ్య నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచుమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్నీ రకముల పెంపుడు జంతువులకు
పక్షులకు క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అన్నింటా ఘనమైనది వివాహం, వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం. వివాహం అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము, నిష్కళంక ప్రేమ సౌధము. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు. భార్యలు భర్తలు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లే చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెకు తన దివ్యమగు సమర్పించుకొనుటకు ఆమె పవిత్రమగు నిర్దోషగును ఉండుటకును ఆయన అట్లే చేసెను. ఇదేళ్ళ వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయ గానం, పరలోక దూతల వేదం, పరిశుద్ధుల స్వరం, ఇహలోక వాసుల పదం. ఎల్లెడలా పాడుదా, విశ్వమంత మ్రోగిద్దా. ఎల్లెడలా పాడుదా, విశ్వమంత మ్రోగిద్దా. సతతం స్మరిద్దా, హల్లెలూయ సతతం స్మరిద్దా. హల్లెలూయ హల్లెలూయ ఆమేన్. హల్లెలూయ హల్లెలూయ యేసుకే హల్లెలూయ, ప్రభు క్రీస్తుకే హల్లెలూయ. పాడుదాం హల్లెలూయ, మనం పాడుదాం హల్లెలూయ. ఆమేన్. హల్లెలూయ 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 ఆమేన్. హల్లెలూయ హల్లెలూయ ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించుతిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో 10వ తరగతి పరీక్షలు రాయనున్నటువంటి పిల్లలందరూ కూడా టెన్షన్లో ఉన్నారు. పరీక్షలు జరుగుతాయా లేదా అని. ఎట్టకేలకి మరి గవర్నమెంటే పాస్ చేసేసింది వాళ్ళందరినీ. అయితే వాళ్ళందరూ కూడా మీరు ఏ బ్యాచ్ అంటే కరోనా బ్యాచ్ అని అంటున్నారు. మరి ఈరోజు మన తేజారెడ్డి, నిఖితా రెడ్డి వీరిరువురు కూడా మేము కూడా కరోనా బ్యాచే ఫాదర్ అని చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఓసారి ఒక 40 సంవత్సరాలు భార్య భర్తలుగా జీవించారు. కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు. ఓ రోజు ఇద్దరు పడుకున్నారు. పడుకున్నప్పుడు భార్య భర్తతో అంటుంది, ఏమండి మీరు మనం కుర్రగా ఉన్నప్పుడు మీరు రోజు నా బుగ్గలు కొరికే వాళ్ళు ఇప్పుడు అంతా మర్చిపోయారు అని అన్నది. ఇంకొద్ది తర్వాత, ఏమండి మనం కుర్రగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నా మెడ కొరికే వాళ్ళు, ఆ విధంగా ప్రేమ చూపేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తలేరు అని అన్నది. ఇంకా తర్వాత, ఏమండి కుర్రగా ఉన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడు నా గడ్డం కొరికేవాళ్ళు ఇప్పుడేం లేదు అనగానే వెంటనే ఆ పెద్ద ఆయన మంచం నుంచి దూకేస్తాడు. ఏమండి ఏమైనా తప్పు మాట్లాడానా అని అంటే, లేదే ఏం తప్పు మాట్లాడలేదు, నా పండ్ల సెట్ తెచ్చుకుంటాను కొరకాలి కదా అని అన్నాడు. నా పనులు లేవు, పళ్ళు సెట్ తెచ్చుకోవాలి అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తేజారెడ్డి, నిఖితారెడ్డి దుగింపుడి గోగిరెడ్డి అవుతుంది. ఈ మార్పు చాలా అవసరం. మన భారతీయ సంస్కృతిలో ఈ మార్పు ఉంటుంది. మరి సాక్రిఫైస్, ఒక ఇంటి పేరు సాక్రిఫైస్ చేసే తత్వం స్త్రీకి ఉంది. తర్వాత తన జీవితంలో ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తుంది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప వ్యక్తిత్వం స్త్రీది, మాతృమూర్తిది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రతి పురుషుని విజయాన్ని వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అంటుంటారు. అది చాలా వరకు నిజమే. ఎందుకంటే భర్త ఏం చేయకపోయినా కూడా కుటుంబాన్ని స్త్రీ లాక్కుపోతుంది ముందుకి. అదే కేవలం భర్తనే మిగిలి ఉంటే ఆ కుటుంబం కూలిపోతుంది. అందుకే స్త్రీ చాలా గొప్పది, చాలా త్యాగం చేస్తుంది. తర్వాత అదేవిధంగా ఒక ఓర్పు సహనంతో ముందుకు లాగుతూ ఉంది సంసారం అనేటువంటి బండిని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ఒక అతను
పరుగు పందెంలో 100 మీటర్స్ రేస్ పెట్టినా ఫస్ట్ వస్తుంటాడు, 200 మీటర్స్ పెట్టినా ఫస్ట్ వస్తుంటాడు, 400, 800 ఏ రన్నింగ్ రేస్ పెట్టినా ఆయన ఫస్ట్ వస్తుంటాడు. అయితే ఒక ఇంటర్వ్యూ అతను వచ్చాడు, ఏంటండి మీరు ఏ పందెం పెట్టినా చాలా ఫస్ట్, మీకే అన్ని అవార్డ్స్ ప్రైజెస్ ఎలా అంటారు కదా, ప్రతి పురుషుని విజయాన్ని వెనుక స్త్రీ ఉంది అని, మరి మీ భార్య మీ వెనకాల ఉందా అంటే అవునండి అని అంటాడు. ఎలా అంటే ఏం లేదండి, పరుగు ఆరంభించేటప్పుడు ఇక విజిల్ కొట్టకముందు విజిల్ కొట్టగానే నేను ఊహించుకుంటా. ఏంటండి ఊహించుకునేదంటే ఏం లేదండి, మా భార్య నన్ను చీపిరితో తరుగుతున్నట్టు ఊహించుకుంటా, ఇంకా ఆమె నా వెనకాల పరిగెత్తుతుందని ముందుగా పరిగెత్తుతుంటే అలాగే నాకు ఫస్ట్ వస్తుంది ఎప్పుడు అని చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భార్య భర్తలు నిఖిత గోగిరెడ్డి తేజారెడ్డిని మిస్టర్ పర్ఫెక్ట్గా చూడాకు, అదేవిధంగా తేజారెడ్డి నిఖితారెడ్డిని మిస్సెస్ పర్ఫెక్ట్గా చూడాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ప్రతికూలం అనుకూలం అనేటువంటి 2 ద్వంద్వ మనస్తత్వాలు ఉంటాయి. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, మనలో లోపాలు ఉంటాయి, పాజిటివ్ నెగటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, అలాంటి గుణాలు ఉంటాయి. మొట్టమొదటిగా అది గమనించుకోవాలి. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతామంటే దేవునిలో మనం ఆ కొమ్మ తీగల గురించి విన్నాం, ద్రాక్ష తీగలు కొమ్మల గురించి విన్నాం. ఎప్పుడైతే మనం దేవునిలో ఒక తీగ కొమ్మకి అంటుకొని ఉంటుందో అప్పుడే పర్ఫెక్ట్ అవుతాం. అప్పటి వరకు మనం పర్ఫెక్ట్ కాం. అయితే ఒక కుటుంబంలో భార్య భర్తలు కొద్ది కాలంగా జీవించిన తర్వాత ఒకరోజు వాళ్ళు అనుకున్నారు, ఏమండి మన ఇద్దరం మనలో నెగిటివ్ పాయింట్స్ రాద్దాం, తర్వాత నీలో నెగిటివ్ పాయింట్స్ రాసి అది ఏ విధంగా కరెక్షన్ చేసుకుందాం అని మనం ఆలోచన చేద్దాము అని వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు ఏ సందర్భాల్లో ఎలాంటి మనస్తత్వంతో నేను బాధపడ్డాను మీ వల్ల, అదేవిధంగా భర్త కూడా భార్య వల్ల ఏ విధంగా బాధపడ్డాడో ఆ అంశాలన్నీ కూడా ఒక పెద్ద పట్టిక లిస్ట్ వేసుకొని రావాలి. అయితే ఇద్దరు భార్య భర్తలు వేరే వేరే రూమ్లోకి వెళ్తారు, వెళ్ళి ఇక రాసుకుంటూ ఉంటారు. సాయంత్రం అయిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. భార్యనేమో ఒక 3 పేజీలు రాసుకొని వచ్చింది, భర్తనేమో ఒక చిన్న కాగితం ముక్క తీసుకొచ్చాడు. అయితే భార్య ఎవరు మొదలు పెట్టాలి అంటే లేడీస్ ఫస్ట్ అని భార్య మొదలుపెట్టింది. ఇక పెద్ద లిస్టు చదివింది, ఇదిగోండి మీరు ఈ విధంగా ఉన్నారు, ఇలాంటి సందర్భాల్లో నేను బాధపడ్డాను, మీరు ఈ విధంగా మార్చుకోవాలి అని పెద్ద 3 పేజీల పట్టిక ఉంది. అటు తర్వాత భర్త ఆ చిన్న కాగితం ముక్కను తీసుకొని ఏమన్నాడు అంటే, నీవు ఉన్న ఫలంగానే చక్కగా పరిపూర్ణంగా ఉన్నావు, పర్ఫెక్ట్గా ఉన్నావు, నీలో నేను ఏమి మార్పు కోరుకోవటం లేదు, నీవు అందంగా ఉన్నావు, నీవు ఒక అద్భుతం, నీలో ఏదో మార్పు తీసుకురావాలని ఏ ప్రయత్నము చేయటం లేదు, ఏ ప్రయత్నం చేయను. అప్పుడు భార్య ఆ మాటలు విని ఒకేసారి ఏడ్చింది. అంటే ఇక్కడ భర్త ఆమె ఏ విధంగా ఉందో ఆమెనే నా భార్య. ఓసారి ఏమనుకుంటాం, నా భార్య ఒక హీరోయిన్గా ఉండాలి అనుకుంటాం, కుదరదు. భార్య అనుకోవచ్చు ఒక ప్రభాస్ లాగా ఉండాలా మా భర్త అని, కాదు, కుదరదు. ఎలా ఉన్నాడో, ఎలాంటి తత్వం ఉందో, మనస్తత్వం ఉందో, ఆయన స్కిల్స్ ఏంటో, ఆయన ఎబిలిటీస్ ఏంటో ఆ విధంగానే స్వీకరించాలి. అదే ఆయన్నే మిస్టర్ పర్ఫెక్ట్ నీకు. అదేవిధంగా భర్తకు భార్య కూడా మిస్సెస్ పర్ఫెక్ట్, తనలో ఉన్నటువంటి ఆ గుణాల ద్వారానే. ప్రియ సహోదరి సహోదరులారా,
ఏదో కావాలని ఎలాగో మార్చుకోవాలని ప్రయత్నం చేస్తే కుదరదు. ఎలా ఉన్నామో అలానే ఉంటాం. కాకపోతే ఈ వివాహం తర్వాత కొన్ని మార్పులు మన జీవితంలో చేసుకోవాలి. త్యాగం అనేది, అన్యోన్యంగా జీవించటం అనేది, నా అనే బదులు మా అనటం నేర్చుకోవాలి, మనది అని నేర్చుకోవాలి. కొన్నిసార్లు సహనాన్ని ప్రదర్శించాలి, మన్నించుకోవాలి. ఇలాంటి గుణాలు ఉన్నప్పుడే అది గొప్ప కుటుంబంగా మారుతుంది. ఏ పెళ్ళైనా కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక భార్య భర్తలు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అప్పటికే కొంతకాలంగా పెళ్ళైన వాళ్ళు పక్కన జీవిస్తున్నారు. అయితే ఆ పక్కన జీవిస్తూ కొంతకాలంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆ భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన భార్యను ముద్దు పెట్టుకొని వెళ్తుంటాడు ఆఫీస్కి. అయితే కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఆ భర్తను భార్యను చూస్తుంది. కానీ ఈ భర్త, కొత్తగా పెళ్ళైనటువంటి భర్త చేయటం లేదు. అయితే ఒకరోజు ఆ కొత్తగా పెళ్ళైనటువంటి జంట భార్య తన భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, మన పక్కింటోళ్ళు ఎప్పుడో పెళ్ళయింది, రోజు భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన భార్యను మంచిగా ముద్దు పెట్టుకొని వెళ్తున్నాడు, మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు కదా అని అంటుంది. అన్నప్పుడు ఆ ఊరు నాకు తెలియదే, నేనెట్ట ముద్దు పెట్టుకోవాలా అని అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నిఖిత, తేజ 3 విషయాలు గుర్తుంచుకోండి. ప్రార్థన, దేవుడు, దట్స్ ఇంపార్టెంట్. సెకండ్లీ, love, that you should mutually love. And thirdly, you should have 3 words always coming from your mouth, that is please, thank you, and forgiveness. Okay, then only your marriage will be beautiful. Give each other time, listening ear, spend time, not with friends outside, because మ్యారేజ్ అనేది ఎక్స్క్లూజివ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇది ఓకే, మ్యారేజ్ అనేది అందరితో పంచుకోవటం కాదు. ఇది శాశ్వతంగా మీకు దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్ లైఫ్ లాంగ్, అండ్ దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఎనీబడి. సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్. సో ఈ విధంగా ఇవన్నీ జరగాలంటే ఒకటి కావాలి, అది దేవుని యొక్క అనుగ్రహం. ఇప్పుడు మా ప్రార్థన ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీకు అనుగ్రహాలు ఇస్తున్నారు. ఆ అనుగ్రహాలని మీరు ఎప్పుడు కూడా పదిలపరుచుకొని కాపాడుకోవాలి. నిండుగా ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే తప్పనిసరిగా మీ కుటుంబం ఒక తిరుగు కుటుంబంగా ఉంటుంది. మీకు కలిగినటువంటి పిల్లల్ని కూడా దైవ ప్రేమలో మరి విద్యాబోధనలు నేర్పించి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అది మీ బాధ్యత. కాబట్టి ఇలాంటి గొప్ప వరాలు మీ జీవితంలో జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ఆశీస్సులు కూడా. ఆమేన్. ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచున్నట్లు మీరిచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములను వసుకుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా నుండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘము ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాను. గోగిరెడ్డి తేజారెడ్డి, దుగ్గింపూడి నిఖితారెడ్డి, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? అవును, వించి ఉన్నాను. వచ్చి ఉన్నాను. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగానున్నారా? సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగానున్నారా? సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నాను. మీరు
వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. తేజారెడ్డి అయిన నేను, తేజారెడ్డి అయిన నేను, నిఖితారెడ్డి అయిన నిన్ను నిఖితారెడ్డి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా నుండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. చెప్పమ్మాయి. నిఖితారెడ్డి అయిన నేను, తేజారెడ్డి అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా నుండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసితిరి. ఏలిన వారు దయతో దానిని దృఢపరచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరపక ఎందురుగాక. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. పితానప్పుడు ఒక ముడి, పిత్రానప్పుడు ఒకటి, పవిత్రానప్పుడు ఒకటి. నేను చెప్పు. నిఖితారెడ్డి నా ప్రేమ బంధమునందు గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత పుత్ర పవిత్రాత్మ ముడి నాకు తోడ్పడుదురుగాక. తేజారెడ్డి నీ ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక.
సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాం. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగను ఎన్నటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమొనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో కలిసి మేము మీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వర.
ఇది మన విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటను వ్యాపించి ఉన్న అనేక స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మవారి అగ్రపీఠాధిపతిని మాతో కలిసి ఈ యొక్క పవిత్ర విందులో భాగాన్ని పంచుకుంటూ ఉన్నాయి మీ బిడ్డలందరినీ నీ ప్రేమతో నింపి మా అందరి జీవితములను పరిపూర్ణము సంపూర్ణమునర్చుము. ఉత్తాన్ముఖమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా గోగిరెడ్డి మరి దుగ్గింపటి వారి కుటుంబంలో చనిపోయిన వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ వారికి నిత్య నివాసాన్ని ఇవ్వమని కోరుతూ ఉన్నాము. నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు వివాహ జీవితములో ప్రవేశించిన ఈ నూతన వధూవరులను దీవించమని దీనతతో ప్రార్థించుదాము. అందరూ కూడా మీ యొక్క హస్తములను ఈ నవ దంపతుల వైపు చాచి దేవుని యొక్క ఆశీర్వాదముల కోసం ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ మహాశక్తితో శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతను నీవు క్రమపరచునప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపములుగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలననియు, నీవు ప్రేమతో ఒకటిగా జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాధనియు బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు ఈ మహాదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరచితివి. వివాహపు ఒప్పందములో క్రీస్తు శ్రీ సభల మధ్య గల దివ్య సంస్కారపు బంధమును ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరచి తొలి సహచర్యమును దీవించితివి. నీవు వసగిన ఆశీర్వాదము జన్మపాపం వలన కానీ జలప్రళయం వలన కానీ అంతరించలేదు. వివాహ బంధములో ఐక్యపరచబడి నీ ఆశీర్వాదముల కొరకు ఎదురుచూచు ఈ దాసులు తేజారెడ్డి నిఖితారెడ్డిలను కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వారు వివాహపు ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవింతురుగాక. ప్రభువా, ఈ కుమార్తె అయిన నిఖితాయందు నీ అనుగ్రహ ఫలములను ప్రేమ శాంతి నెలకొని ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమందు కొనియాడబడిన పుణ్యాత్మురాండ్ర ఆదర్శమును ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త తేజారెడ్డి
ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగను వరప్రసాద జీవితమునకు సహవారసురాలుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు తన శ్రీ సభను ప్రేమించిన విధముగా ఈమెనెల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థించుచున్నాము. ఈ నీ సేవకుల విశ్వాసములో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏక శరీరులుగా రూపొందిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుడు. పుణ్యాత్ములైన తండ్రిదండ్రుల వలె రుజువర్తనము కలిగి జీవించి పుత్ర పౌత్రులను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపుము. వీరు ఆశించు పండు జీవితము వీరికి లభించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు, నా యేసు ప్రేమ విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరచిన తేజారెడ్డి, నిఖితారెడ్డిని ఒకే పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. వారిని ఒకే ప్రేమయందు ఐక్యపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నూతన వధూవరులు ప్రభు యొక్క విశిష్ట దీవెనల కోసం మీ శిరములను వంచి ప్రార్థింపుడు. నిత్యపితైన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఏక హృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించునుగాక. సంతానవరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా మీరు జీవించుచు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడి దీవించుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని వాసనే, కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితులనే మనసు మురిపించెను. విరిసిన హృదయ